ఇప్పుడు సియోను కొండ ప్రార్థన మందిర సంఘ సభ్యుల ముందు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నీకున్న ఉద్యోగం, నీకున్న జ్ఞానం, నీకున్న డబ్బు, నీకున్న వెండి బంగారాలు, నీకున్న మేడ విద్యలు దేవుని కృపతో ఆయన మహిమ ఎదుట ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? అన్ని పెంటతో సమానం. అంతే అంతే. ఏది శ్రమ దినములోని ఆస్తి అక్కడికి రాదన్నాడు ఆయన. మనకున్న ఎంత ఆస్తి ఉన్నా దేవుని కృపే మనకు లేకపోతే అది అక్కడికి రాదు. కారణంగా రాదు. మనకున్న ఎన్ని అమ్ముకొని హాస్పిటల్లో కట్టినా దేవుని కృప ముందు అది పనికి రాదు అనే సత్యాన్ని గుర్తెరగాలి. వద్దు అమ్మా, ఎంత ఇచ్చినా ఎంత ఉన్నా దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న దానికంటే ఇంకా డబల్ ఆశీర్వాదాలు మనం పొందుకున్నా